బ్రేక్ న్యూస్. ఏపీని పర్యాటకాంధ్రగా అభివర్ణించిన కూటమి ప్రభుత్వం వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు పర్యాటకులు. వారాంతపు సెలవులు కావడంతో అరకు లోయకు పర్యాటకుల తాకిడి ఊహించని స్థాయిలో పెరిగింది. అయితే పర్యాటకులకు ప్రభుత్వం సరైన వసతులు కల్పించలేకపోయిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. అరకు సమీపంలోని ఉడెన్ బ్రిడ్జ్ నుంచి దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడంతో ప్రయాణికులు, మహిళలు, చిన్నారులు నరకయాతన అనుభవించారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారని, అనుభవం లేని యువకులకు వాకీటాకీలు ఇచ్చి పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చారని పర్యాటకులు మండిపడుతున్నారు. భారీగా ఎంట్రీ ఫీజులు వసూలు చేస్తున్న ఉడెన్ బ్రిడ్జ్, చాపరాయి ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు, వాష్రూమ్లు లేకపోవడం శోచనీయమన్నారు పర్యాటకులు. విపరీతమైన రద్దీ కారణంగా పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేయడంతో పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఎకో టూరిజం పరిధిలో ఉన్న ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అరకులో పర్యాటక వ్యవస్థను చక్కదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు, పర్యాటకులు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏపీని పర్యాటకాంధ్రంగా అభివర్ణించిన కూటమి ప్రభుత్వం వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది అంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పర్యాటకులు. ఇటు వాహనాల రాకపోకలు కూడా అధికంగా ఉండడంతో ఇటు ఎవరిని కూడా అదుపు చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని పర్యాటక ప్రాంతాలైతే తాత్కాలికంగా మూసివేయడంతో పర్యాటకులు అక్కడికి చేరుకున్న వారంతా వెనుదిరగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్ గా ప్రస్తుతం అరకులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. రాజు, అరకు పర్యాటకులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి దినాదివారాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఇది శీతాకాల సీజన్ కావడం, ఈ వింటర్ సీజన్ లో అనేక ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అరకు, లంబసింగి, పాడేరు, చింతపల్లి ఈ ప్రాంతాలకు ఎక్కువగా పర్యాటకులు అయితే వస్తూ ఉంటారు. ముఖ్యంగా చూస్తే ఈ ప్రాంతాలకు సంబంధించి అంటే మేఘాలు కిందకి అంటే మనం ఫ్లైట్ లో జర్నీ చేసినప్పుడు ఏ లొకేషన్స్ అయితే మనకు కనిపిస్తాయో అదే విధంగా కొండల పైకి వెళ్ళిన తర్వాత మేఘాల కిందకు ఉండి మొత్తం ఆ పర్యాటకులందరూ కూడా వాటన్నింటినీ ఆస్వాదిస్తూ ఉంటారు. మంచు, అదే విధంగా పొగ మంచు మనల్ని దాటుకుని తాకుతూ వెళ్తున్నటువంటి ఆ ఫీల్ ని ఎంజాయ్ చేయడానికి అనేక ప్రాంతాల నుంచి అయితే అరకు, పాడేరు, లంబసింగి ఈ ప్రాంతాలకైతే చేరుకుంటున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ మధ్య కాలంలో అటు మేఘాలకొండ, వనజంగి ప్రాంతాలను, ఆ కొత్తపల్లి వాటర్ ఫాల్స్, అదే విధంగా లంబసింగి ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం పర్యాటక ప్రాంతాలని సందర్శించడానికి అనేక ప్రాంతాలు, ముఖ్యంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అటు తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి సెలవులు కావడంతో ఎంతో మంది ఇక్కడికైతే వస్తున్నటువంటిది అయితే ఉంది. అదేవిధంగా ఒరిస్సా ప్రాంతాల నుంచి అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి 2 రోజుల పాటు చాలా ఆహ్లాదంగా సేద తీరుతూ ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలని, సంస్కృతిని అన్నింటినీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా అరకు లాంటి ప్రదేశంలో కాఫీ తోటలు కానీ, అదేవిధంగా ఆ బ్యాంబో బ్రిడ్జెస్, వాటర్ ఫాల్స్, ఆ చాపరాయి వీటన్నింటినీ ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో ఎంతో వ్యయ ప్రయాసాలు కోరి అంటే ఒక ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నటువంటి వాళ్ళు, ట్రైన్ లో వస్తున్నటువంటి వాళ్ళు, సొంతగా వాహనాలతో వచ్చినటువంటి వాళ్ళు, ఇంత ఎగ్జైట్మెంట్ తో వస్తున్నటువంటి వాళ్ళకి తీవ్ర నిరాశ అయితే అరకు, లంబసింగి ప్రాంతాల్లో ఎదురవుతున్నటువంటి సంఘటన ఆ విజువల్స్ లో కూడా గమనించి చూస్తే ఇంచుమించుగా 5 గంటల పాటు ట్రాఫిక్ అంటే ఘాట్ రోడ్లోనే పర్యాటకులు నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ అటు ట్రాఫిక్ నియంత్రించే పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ఆ చేతులెత్తేయడం, వస్తున్నటువంటి ప్లానింగ్ లేకపోవడం, వస్తున్నటువంటి వాహనాలను అంటే సింగిల్ రోడ్ కావడం, ఆ 2 వైపుల నుంచి వెళ్లే వాహనాలకి కంట్రోల్ చేసే ఆ పరిస్థితి లేకపోవడం, ట్రాఫిక్ డ్యూటీస్ అన్ని కూడా చేస్తున్నామా లేదా అనే విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా తీవ్ర నిరాశతో వెళ్తున్నటువంటిది అయితే ఉంది. గత సంవత్సరం ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బ్యాంబో అంటే కాఫీ తోటల మధ్యన బ్యాంబో బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేశారు. ఆ బ్యాంబో బ్రిడ్జ్ దగ్గరికి రావడం, ఫోటోలు తీసుకుని ఎంజాయ్ చేయడానికి అనేక మంది ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి
ఉన్నటువంటి అంటే అది ఫారెస్ట్ అధికారుల అధీనంలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం సరికదా పబ్లిక్ అంటే పర్యాటకులు తాకిడి ఎక్కువైపోయినటువంటి పరిస్థితుల్లో చేతులెత్తేయడం వాటిని క్లోజ్ చేసేస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రతి పర్యాటక ప్రాంతం దగ్గర కూడా ఆ క్లోజింగ్ బోర్డ్స్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లేదా సాయంత్రం 5 గంటల వరకు అంటూ బోర్డులు పెట్టి అన్నింటినీ క్లోజ్ చేసేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవి పర్యాటకంగా చూడాలని ఎంజాయ్ చేయాలని వెళ్తున్నటువంటి పర్యాటకులందరూ కూడా తీవ్రమైనటువంటి నిరుత్సాహానికి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే అటు అరకు, లంబసింగి, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో ఉదయాన్నే వెళ్లి ఎంజాయ్ చేయాలనుకునే పర్యాటకులంతా కూడా తీవ్ర నిరాశతో ఏమీ చూడకుండా వెనుతిరిగి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ రాజు.